వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు టీవీ. నేను హుసేన్. బనగానపల్లె నియోజకవర్గంలో మాటలు తూటాలు పేరుతున్నాయి. రాబోయేటువంటి ఎన్నికలే టార్గెట్గా అధికార ప్రతిపక్ష పార్టీలు ఇవాళ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని వైసీపీ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే ఏడాది కాలంలో తాము ఏం చేశామని చెప్పి సుపరిపాలన తొలగి పేరుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో మాటలు తూటాలు పెరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కార్సాని రామరెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ప్రచారం ఎలాంటి స్పందన వస్తుంది పబ్లిక్లో? ఇంతకుముందు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో నంద్యాలలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత మొన్న 12వ తేదీన ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశము ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఈ యొక్క మండల సమావేశాలు ఏర్పాటు చేసి మరి కార్యకర్తలకు నాయకులకు మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్పి పార్టీ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. మరి నిన్న 2 మండలాలు, ఈరోజు 2 మండలాలు కూడా ఇప్పుడే వెళ్ళి కూడా నిన్న అవుకు కొలిమిగుండ్ల, ఈరోజు సంజామల కోయిలకుంట వెళ్ళడం జరిగింది. రేపు 21వ తేదీ నుంచి ఇంకా గ్రామాలకు వెళ్ళండి. ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల మేనిఫెస్టో వాళ్లకు ప్రజలకు చూపించి మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలను నమ్మించేదానికి బాండ్లు కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో ఇంతమంది విద్యార్థులుంటే ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చెప్పిన, నలుగురుంటే 60,000 రూపాయలు వస్తుందని, అదేవిధంగా మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే కూడా మీకు ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ఇస్తామని, లేకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి, అదేవిధంగా ఫ్రీ బస్ అని చెప్పి, మరి అదేవిధంగా 3 సిలిండర్లు అని చెప్పి, మరి 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఈ విధంగా అన్నీ కూడా హామీలు ఇచ్చి బాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎంత డబ్బు వస్తుంది, ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎంత బెనిఫిట్ పొందుతారు, మా పార్టీకి ఓటేస్తే ఈ విధంగా మీకు బెనిఫిట్స్ వస్తాయి. మేము ఈ యొక్క చంద్రబాబు నాయుడుతో కూడినటువంటి ఒక బాండ్ పేపర్ కూడా వాళ్ళ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా నమ్మి మేము దాదాపు 2,72,000 కోట్ల రూపాయలు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో డైరెక్ట్గా వారి యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఈరోజు ప్రజలు కూడా ఎందుకంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు, కొంచెం ఆశపడ్డారు. సరే, మరి ఎవరైనా కూడా మానవ సహజం, ఆశపడడం అనేది సహజం. ఆ విధంగా వాళ్ళకు నమ్మి ఓట్లు వేసినారు. ఇప్పుడు సంవత్సరం పూర్తి అవుతా ఉంది. మరి ఈ సంవత్సరాల కాలంలో ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీరు మేము గ్రామాలకు వెళ్ళి మీరు ప్రజల తరపున చెప్పండి, వాస్తవ విషయాలు చెప్పండి. ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చినారు కాబట్టి మీరు గత సంవత్సరం జూన్లో 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినారు. మరి సంవత్సరం పూర్తయింది. మరి ఈ రోజు వరకు కూడా కేవలం 3 సిలిండర్లు ఇవ్వాల్సిన ప్లేస్లో 1 సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పినారు. అది తల్లికి వందనం కూడా కేవలం ఎంతమందికి ఇచ్చినారు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఏదన్నా అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈరోజు చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు మా దగ్గర కూడా రావడం జరుగుతూ ఉంది. మాకు ఇంతవరకు 1 రూపాయి రావడం లేదు, మేము సచివాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు, గ్రీవెన్స్లో కూడా అప్లై చేసుకున్నాము, ఇంతవరకు ఎక్కడ కూడా ఏమి లేదు. మరి ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్తా ఉన్నారు. మాకు కరెంటు బిల్లు 300 యూనిట్లు లేకపోయినప్పటికీ కూడా మాకు ఈ విధంగా ఈ బెనిఫిట్స్ అన్నీ రావడం లేదని చెప్పి కంప్లైంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కలెక్టర్ ఆఫీసర్ వెళ్ళారు, ఇక్కడ స్థానికంగా ఉండే సచివాలయాలకు వెళ్ళినారు, ఎక్కడ కూడా వాళ్ళకు వచ్చే పరిస్థితి అయితే కనపడడం లేదు. లాస్ట్ డేట్ కూడా మీ నాయకుడు ఇంటింటికి తిరిగి QR కోడ్ చూపించి మీకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని అడగాలని చెప్తే మీ జిల్లా అధ్యక్షుడు కార్సాని రామరెడ్డి ఇంటింటికి తిరుగుతున్నారు, సర్వే చేస్తున్నారు. మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇంటి కేసులు భయం కేసు
ఎందుకోసమని? కేసులు భయం కాదు. కేసులకి ఎందుకు భయపడతాం? ఈరోజు తిరుగుతున్నాం కదా. ఈరోజు నిన్న 2 మండలాల్లో మీటింగ్ పెట్టినాం. ఈరోజు 2 మండలాల్లో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసినాం. మాకు రేపు 21 నుంచి షెడ్యూల్ ఉంది. ఇప్పటికి షెడ్యూల్ ఎందుకంటే ఆయన యుఎస్కి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ముందు త్వరితగతిన ముందే పూర్తి చేసుకుని వెళ్ళాలని చెప్పి 2-3 రోజుల్లో అమెరికాకు పోతాం. అందుకని ముందుగా ఆయన ప్రోగ్రాం లేకపోయినప్పటికీ ముందే స్టార్ట్ చేసుకున్నాడు. మాకు ఇంతవరకు స్టేట్ వైడ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అది రేపు 21వ తేదీ రేపు సోమవారం నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎందుకోసమని? ఓన్లీ బనగానపల్లి అంటే డోన్ డిఎస్పీ పరిధిలో పోలీస్ పరిధిలోనే 30 యాక్ట్ అమలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? 30 యాక్ట్ అనేది మొదటి నుంచి కూడా స్టేట్ వైడ్గా ఉంది. మరి ఎప్పుడంటే ప్రతి గవర్నమెంట్ అది మామూలుగా 30 యాక్ట్ అనేది అమలు చేయడం అనేది ఉంది. మరి నాకే అర్థం కావడం లేదు ఎందుకు 30 యాక్ట్ పెడతా ఉన్నారో, ఎందుకు ఇక్కడ బనగానపల్లి ఎస్పెషల్లీ బనగానపల్లినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, లేకుంటే ఒక డోన్ సబ్ డివిజన్ ఎందుకు చేస్తూ ఉన్నారో నాకైతే తెలియదు. అది పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పాలి, మీరే అడగాలి అది విషయం. ఎందుకంటే మేము కూడా పేపర్ల ద్వారా చూసినది, మాకు మెసేజ్ కూడా చూసినాము. ఇట్లా ఈ విధంగా 30 యాక్ట్ అమల్లో ఉంది, 21 నుంచి ఈ విధంగా అమలు చేస్తూ ఉన్నారు అని చెప్పినాము. కోసమని గ్రామాల్లోకి వెళ్ళి మీరు కక్షలు పెంచి మీ ఉనికి కోసమే ఇప్పుడు పోరాటం చేస్తున్నారు, అందుకే గ్రామాల్లో కక్షలు పెంచేలాగా రెచ్చగొడుతున్నారని మంత్రి తాజాగా కామెంట్ చేసిన పరిస్థితి. అంటే మీరు పాత ఫ్యాక్షన్ని పురిగొల్పాలని చూస్తున్నారా? మేము దాదాపు ఇప్పటికి 21 సంవత్సరం అయిపోయింది మేము కాంప్రమైజ్ అయ్యి. ఈ రోజు వరకు కూడా నేను ఫ్రీగా నాకు గన్మెన్ లేకుండా నేను తిరుగుతూ ఉన్నా. మరి నేను ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు 4 మండలాల్లో మీటింగ్ ఏర్పాటు చేసినాను. అదేవిధంగా జిల్లా స్థాయిలో మాట్లాడినాను, నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసినాను. ఎక్కడ కూడా మేము ఎవరి గురించి కూడా కామెంట్ చేయడంలే. మేము చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మోసం చేసింది, ఇవన్నీ చెప్తా ఉన్నాం. వాటితో పాటు మా యొక్క కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాళ్ళు చేతులు నరికేయడం జరిగింది కంపమల్ల అనే గ్రామంలో. ఇంకా మిగతా గ్రామాల్లో కూడా మా యొక్క కార్యకర్తలనే మీదనే దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళే మా మీద కేసులు పెట్టి, మా కార్యకర్తలు ఏదైనా పోలీస్ స్టేషన్కి పోయినప్పటికీ కూడా వాళ్ళు కేసులు తీసుకోవడం లేదు. మంత్రి గారు అక్కడ మరి ఆయనకు ఇక్కడ నియోజకవర్గంలో కానీ మిగతా ఈ 5 మండలాల్లో సంబంధించి కానీ వాళ్ళు మంత్రి గారి నుంచి పోలీసుకు విపరీతమైన ప్రెజర్స్, అదేవిధంగా జిల్లా స్థాయిలో కానీ ఇక్కడ సబ్ డివిజన్ స్థాయిలో కానీ ఇక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్లో కానీ ప్రెజర్ ఉంది. కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు మేము కార్యకర్తల్లో ఖచ్చితంగా మనోధైర్యం కల్పించవలసిన బాధ్యత ఒక నాయకునిగా నాకుంది. అంటే మనోధైర్యం కల్పించాలి అంటే తప్పనిసరిగా మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, మీరు మీ జుట్లు పెట్టుకొని లాక్కుని వస్తా అనేసి మాట్లాడారు కదా సంజమాల్లో, కొలిమిగుండ్లలో. ఆ విధంగా కాదు నేను చెప్పినది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఎందుకంటే గతంలో ఏదైనా మనం ఏదైనా ఒక తప్పు చేస్తే అది మన తరతరాల వారికో ఎప్పటికో వచ్చేది. ఈరోజు కర్మ ఫలితం అనేది అది త్వరలోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ చేత మనం పాపం చేసి మళ్ళీ ఈ చేత ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి మీరు గ్రామాల్లో ప్రశాంతంగా ఉండండి. అనవసరంగా మా యొక్క కార్యకర్తలను కొట్టి ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు బనాయించి చేసిన తర్వాత రేపు అధికారం వచ్చిన తర్వాత మా కంట్రోల్లో కూడా ఉండే పరిస్థితి లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఆ విషయం మేము కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు చెప్తా ఉన్నాం తప్ప మేము తీసుకొచ్చి కొడతాము, మేము ఎవరిని నరుకుతాము, పొడుస్తామని మేము చెప్పలేదు కదా. అంటే ఒకవైపు మీరు పెద్ద మనిషి తరహా ఉంటూనే మరోవైపు మీ అబ్బాయి ఓపుల్ రెడ్డిని రెచ్చగొట్టి కార్యకర్తల్లో గొడవలు రేపే విధంగా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిస్తున్నారనేది మీ మీద ఆరోపణ. ఏమంటారు? పబ్లిక్లో మీటింగ్లో అసలు ఓపుల్ రెడ్డి రాకూడదని ఎక్కడ ఉందండి? మాకేమైనా నోటీస్ ఇచ్చినారా? ఏమి ఇచ్చినారు? మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు. మామూలుగానే ఇప్పుడు నియోజకవర్గ స్థాయి మీటింగ్ కాబట్టి మొదటి నుంచి క్యాడర్తో అబ్బాయికి మంచి సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల టైంలో కూడా నా యొక్క గెలుపు కోసం మా కుమారుడిగా మా ఇంట్లో మనిషిగా నా యొక్క గెలుపు కోసం ప్రయత్నం చేసినాడు, తిరిగినాడు, క్యాన్వాస్ చేసినాడు.
మరి అటువంటి పరిస్థితుల్లో ఒక మీటింగ్కు రావడం అనేది తప్పంటే ఎట్లయితే రావచ్చు. దానికి ఏముంది, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు, కుటుంబంలో ఎవరు వెళ్ళటం లేదు, అన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మిగతా కుటుంబాల్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు పోకుండా ఉన్నారో చెప్పండి. మా కుటుంబంలో నా కొడుకు మాత్రమే వచ్చినారా? అన్ని కుటుంబాల్లో ఇంట్లో కుటుంబ సభ్యులు అనేది మీటింగ్కు రావడం అనేది సహజం. ఈరోజు మా కుమారుడే కాదు, మా తమ్ముడు ప్రసాద్ రెడ్డి వచ్చినాడు, మా సోదరుడు రాంభూపాల్ రెడ్డి వచ్చినారు, మిగతా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చినారు మీటింగ్కు వస్తే మేము ఆ అబ్బాయి ఏం రెచ్చగొట్టి మాట్లాడినాడు? ఏం మాట్లాడలేదు, మామూలుగానే మాట్లాడినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి చెప్పినాడు. గతంలో వీళ్ళు చేస్తున్న మోసాల గురించి చెప్పినారు. ఈ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాల గురించి చెప్పినారు. వాళ్లకు మనోధైర్యం కల్పించకుంటే ఎట్లా మేము? ఎందుకంటే వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఈరోజు బయటికి వెళ్తే కేసులు, కూర్చుంటే కేసులు, తప్పు చేయకపోయినా కేసులు, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు భయపడకండి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అన్నీ చూసుకుంటాడు, గతంలో మాదిరి కాకుండా. ఎందుకంటే గతంలో కేవలం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ తేడా లేకుండా అందరికీ సమానంగా చేసినాను. ఈ యొక్క నవరత్నాలన్నీ కూడా పంచిపెట్టినాను. మరి ఆనాడు ఈ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ సంబంధం లేకుండానే ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ ద్వారానే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి మేము కార్యకర్తలు కూడా తగిన గుర్తింపు కానీ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. చెప్పిన విషయాలను మనము ఆయన ఏదైతే మాకు మీటింగ్లో మనకు అక్కడ అమరావతికి పిలిపించి చెప్పినాడు, ఆ విషయాలు మేము ప్రజలకు కార్యకర్తలకు చెప్పాలి కదా. అంటే తప్పు చేయకపోతే, అభ్యర్థుడిగా మాట్లాడకపోతే, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయకపోతే ఎందుకోసం మీ అబ్బాయి మీద కేసు పెట్టేసే పరిస్థితి వచ్చింది పోలీసులు? అది మంత్రి గారి ప్రోద్బలంతోనే పెట్టినారు. ఎందుకంటే ఇక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం ఏర్పాటు చేసినారు. ఎందుకు మాకే అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇంత పోలీస్ ఎందుకు వచ్చినారు? ఓబుల్రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓబుల్రెడ్డి ఏం తప్పు చేసినాడు, ఏం మాట్లాడినాడు? వచ్చినాడు మీటింగ్ టైంకి వచ్చినాడు, మాట్లాడినాడు. మళ్ళీ పోలీసులు ఈ విధంగా గొడవలు వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి పోలీసులు కూడా మాకు ఫోన్ చేసి చెప్పినారు. వాళ్ళ ప్రకారంగా, ఎందుకంటే వాళ్ళకు కూడా మేము వెయిట్ ఇవ్వాలా. ఎందుకంటే పోలీసులు కూడా శాంతి భద్రతల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మేము వాళ్ళ సూచన మేరకు మా అబ్బాయిని కూడా పంపడం జరిగింది. అంటే కేవలం మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు కాబట్టి ఏడాది కాలంగా నియోజకవర్గం లేకుండా, ఇంటి దగ్గర లేకుండా ఎక్కడైనా పంపించారా? భయపడ్డారా మీరు? అయ్యో, ఎందుకు భయపడుతున్నా? ప్రతిసారి వస్తూనే ఉన్నాడు. వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు, లేకుంటే కర్నూలులో ఉంటాడు, లేకుంటే ఇక్కడ కూడా ఎప్పుడు సంవత్సరానికి ఇప్పుడు 7-8 సార్లు వచ్చినాడు కదా. ఎప్పుడు రాకుండా ఎందుకుంటాడు? వచ్చినాడు, చాలాసార్లు వచ్చినాడు. అందరూ కూడా తెలుసు కదా, ఈ ప్రజలకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకు సంవత్సరం నుంచి రాకుండా ఎందుకుంటాడు? చెప్పండి ఎవరు? ఎన్నిసార్లు వచ్చినటువంటి ఓబుల్రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆ రోజే ఓబుల్రెడ్డి వచ్చిన రోజే ఎందుకు మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది? అది మేము కాదు సమాధానం చెప్పాల్సింది. అక్కడ మంత్రి గారన్నా చెప్పాలా, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా చెప్పాలా? అసలు మాకే అర్థం కావడం లేదు. ఏం తప్పు, ఎందుకు ఇంత పోలీసు అనేది మాకు అర్థం కావడం లే. అసలు ఏం గొడవలు లేవు, ప్రశాంతమైన వాతావరణంలో. నేను ఇక్కడే కాదు, ప్రతి మండలంలో పెట్టినాను. ఇంతకుముందు మరి ఇదే మండలంలో మీటింగులు పెట్టుకున్నాం. మరి ఇప్పుడు మేము ఎక్కడో టౌన్లో ఒక ర్యాలీ చేయడం లేదు, ఒక ధర్నా చేయడం లేదు. ఎక్కడో తమిడపల్లి రూట్లో ఊరు బయట, అది దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎవరికి ఇబ్బంది లేదు. అక్కడ ఫంక్షన్ హాల్లో మేము మా యొక్క నాయకులు, మా కుటుంబ సభ్యులు, మా కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే ఇంత పోలీసును, ఇంత ఫోర్స్ను పిలిపించాల్సిన అవసరం ఏమీ లేదు. మేము కూడా అదే అడుగుతా ఉన్నాం. ఎక్కడ గొడవలు జరిగింది, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మేము కూడా ప్రశాంతంగా బతకాలని ఉన్నాం. మాకేం గొడవలు చేసుకొని ఈ ప్రభుత్వంలో అనవసరమైన కేసులు పెట్టించుకొని మాకైతే వేడుకనే ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో మీ నాయకుడు రెచ్చగొట్టడానికి మొత్తం సమావేశాల పేరుతో ఎక్కడ శోభపడితే అక్కడికి వెళ్తున్నాడని టీడీపీ నాయకులు కామెంట్స్ ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యకర్తలకు ఏదైనా హత్య జరిగినప్పుడు కానీ కార్యకర్తలను పరామర్శించడానికి గతంలో పోయినాడు. పోవడమే కాదు, మొన్న ఈ మధ్య ఒంగోలు జిల్లాలో ఒక చౌదరి ఎవరో మర్డర్ అయినాడు. సాక్షాత్ ఆయన పాడే మోసినాడు కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి.
అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పాడే మోయాల్సిన, అంటే చనిపోయిన శవాన్ని మోయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అంటే ఆయన కార్యకర్త కాబట్టి ఆయన మోసినాడు. ఈరోజు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నప్పుడు కార్యకర్తలు ఎక్కడైనా కూడా మరి హత్యకు గురైనా కూడా ఎక్కడైనా కూడా వాళ్ళ కుటుంబంలో మనిషి కోల్పోయినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు మనోధైర్యం కల్పించవలసిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకునిగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉంటుంది. సరే, మీరు అన్నట్లు ప్రకాశం జిల్లాలో కార్యకర్తను పరామర్శించే కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడే అనుకుందాం. మరి సత్యంపల్లిలో రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్ళాలనేది పెద్ద ఎత్తున జరుగుతున్న విమర్శ కదా. అంటే రౌడీ షీటర్లను గంజాయి సప్లై చేసే వాళ్ళని వీరందరికీ మీ నాయకుడు సపోర్టెడ్గా వెళ్తాడా? మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారా? రౌడీ షీటర్లు అని చెప్పి ఎక్కడ కూడా బోర్డు రాసుకోరు. వాళ్ళు రౌడీ షీటర్లు కాదు. ఎందుకంటే పోలీసులు తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీటర్లుగా వాళ్ళు సత్యనపల్లిలో పెట్టినారు అంతే తప్ప వాళ్ళు ఒక అడ్వకేట్, దాంట్లో ఒక అడ్వకేట్ కూడా ఉన్నాడు. వాళ్ళను పోలీసు అనేది ఏదన్నా తప్పు చేస్తే కేసులు పెట్టండి, అంతేగాని లేదంటే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఏదో స్టేషన్లోనే కొట్టచ్చు, దాన్ని ఏం భయం ఉండేదో చేయొచ్చు, నేను కాదన్నాను. కాకపోతే జనాభానంతా ప్రజలంతా పిలిపించి కాళ్ళ మీద తొక్కి అరికాళ్ళలో కొట్టాల్సిన అవసరం ఏముంది? అంత తప్పు ఎక్కడ జరిగింది? అక్కడ ఏం గొడవ జరిగిందని చెప్పి వాళ్ళని అంత భయానకంగా ప్రజలనంతా పిలిపించి మీడియాలో వాళ్ళే ఇవన్నీ వీడియోలు తీసి పెట్టుకున్నారు. అంత అవసరం ఉందా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ఒక తప్పు చెప్తే కోర్టులు ఉన్నాయి, శిక్షించడానికి కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారంగా కోర్టు శిక్షిస్తుంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేసింటే కోర్టు శిక్ష వేస్తుంది. మీరు కేసులు కూడా బుక్ చేసినారు, రిమాండ్కి పంపించండి. ఒకవేళ ఏదైనా భయం ఉండాలని రెండింటి స్టేషన్లోనే ఇక్కడ మామూలుగా చేస్తారు. అంతేగాని బజార్లో తీసుకొచ్చి బజార్లో కొట్టి ఏదో రేప్ అండ్ మర్డర్ చేసినట్టు ఏం లేకుండా కూడా చేయడం అనేది తప్పు కదా. నగరిలో ఎమ్మెల్యే కామెంట్స్ని ఎట్లా చూడాలి? ర్యాంప్ హీరోయిన్కి ఉపయోగపడతా తప్ప నెంబర్ 1 హీరోయిన్ కాదు అని కామెంట్ చేశారు. అసలు మహిళల పట్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కామెంట్స్ ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు దాదాపు ఆర్కే రోజా అనే మహిళ, ఆమె 150 సినిమాల్లో యాక్ట్ చేసింది. అంటే పెద్ద పెద్ద హీరోలు, ఈరోజు నాగార్జున కానీ లేకుంటే మిగతా ఇప్పుడున్న చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ పెద్ద హీరోలు. మరి ఆమె ర్యాంప్ యాక్టర్ ఆమె అని చెప్పి ఎట్లా చెప్పగలరు? అంత పెద్ద హీరోలతో వాళ్ళకు ఆమె పనిచేసింది. చాలా వరకు సినిమాలు హిట్ అయినాయి, నటించింది, హిట్ కూడా అయినాయి చాలా సినిమాలు. మరి వాళ్ళు ఏ విధంగా చెప్పగలరు? ఆమె ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్గా ఆమె వృత్తి. ఎందుకంటే సినిమా ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో పక్కన నటిస్తుంది, ఇంకో సినిమాలో ఇంకో హీరో పక్కన నటిస్తుంది. అంత మాత్రాన ఆమెను అంత అవమానకరంగా ఒక మహిళ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు మాకు మహిళలంటే గౌరవం అని. మరి గౌరవం ఉంటే ఆ విధంగా ఒక మహిళ గురించి అంత నీచంగా 2000కు పోతుంది అట్లా ఇట్లా అని చెప్పడం ఎంత బాధాకరం. ప్రతి ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది. న్యూడ్ ఫోటో గారి కొడుకుకే సెల్లుకే పంపించారంట, అసలు ఎట్లా చూడాలంటారు? చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆమె ఏడుస్తూ ఉంటే అసలు అయ్యో పాపం అని ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆ టీవీల్లో చూసి ఇంత దుర్మార్గమా ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇట్లా. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఎంత మానసిక వేదన గురవుతారు, ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కొడుకు కూతురు ఉన్నారు, భర్త ఉన్నాడు. మరి ఈ విధంగా ఆమె అసలు రాజకీయాల్లో ఇంత అవమానాలు తట్టుకుని రాజకీయాల్లో ఇంకా రాణించడమే గొప్పతనం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి ఆమె ఆ విధంగా నెట్టుకుంటూ వస్తూ ఉంది తప్ప, లేకుంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఒక మహిళ ఆ విధంగా న్యూడ్ ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి ఈ విధంగా ఇబ్బందులు పెట్టి ఈ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా మరి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు ఆయన కూడా వార్నింగ్ టైప్లో ఇవ్వాలి కదా. దాన్ని సపోర్ట్ చేసి వాళ్ళకు ప్రభుత్వంలో మేము ఉన్నాము, మేము ఏం చేసినా పర్వాలేదు, మాకు ఎవరు అడిగేవాడు లేడు అని చెప్పి ఈరోజు ఒక అహంకారంతో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మహిళను మాట్లాడేటప్పుడు మనం ఒక మహిళ గురించి
ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి మహిళలు లేనిదే ఈరోజు లేరు. ప్రతి కుటుంబంలో ఆ యొక్క కుటుంబానికి ఈరోజు ఆసరాగా ఆ మహిళ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆమెను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. మీ పక్కనే తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అసలు నియోజకవర్గంలో అడుగు పెట్టని అనేసి బహిరంగంగా జరిగేటువంటి పోలీసులు కూడా రావద్దని హెచ్చరించారు. ఎట్లా చూడాలంటారు ఈ పరిణామాలను? నేను మొదటి నుంచి చెప్తాను కదా, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అందులో భాగంగానే తాడిపత్రిలో జరుగుతూ ఉంది. తాడిపత్రిలే కాదు, బనగానపల్లిలో కూడా. మరి మా కుమారుడు ఓపులరెడ్డి వచ్చే అనవసరంగా ఇప్పుడు కేసు పెట్టి ఏదో మేము మీటింగ్లో కామెంట్ చేసినామని చెప్పి మాట్లాడతాం. మీటింగ్లో మేము ఏదో చెడ్డగా కానీ ఎవరి గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ ఏమీ చేయలే. మా అబ్బాయి కానీ మేము కూడా చేయము. ఎందుకంటే ఒక పార్టీ సిద్ధాంతపరంగా మా నాయకుడు ఏం చెప్పినాడు, మా నాయకుడు చెప్పిన విషయాలను కార్యకర్తలకు మనం ధైర్యం కల్పించడానికి కొన్ని మాట్లాడడం జరుగుతుంది. మీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా వేసిన పరిస్థితి ఉంది. ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది, ఈ డిస్టిలరీస్ అనేది మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా ఏది కూడా లేదు. ఈరోజు చీప్ లిక్కర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదో బూమ్ బూమ్ అని, ప్రెషర్డ్ మెటల్ అని, ఇవన్నీ ఈ దాదాపు 8-10 ఉన్నాయి. అవన్నీ మీ హయాంలో వచ్చినప్పుడు లేదు, జీవోలు ఉన్నాయి కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవోలు ఇచ్చినారు. ఏ బ్రాండ్ ఇచ్చినారో, ఏ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసి మా పార్టీ మీద నిందలు వేసి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా ఇంతకుముందు స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా లిక్కర్ కేసులు కూడా గతంలో ఆయన మీద నమోదైనాయి. మరి ఈరోజు దాన్ని తిమ్మిని పంపిణీ చేసి ఈరోజు మళ్ళీ మా యొక్క గతంలో మా దగ్గర మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా గతంలో ఇక్కడ సీతారామాంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఈ జిల్లాలో మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఎంతో మరి సేవలు అందించినాడు. ఈ జిల్లాలో ఆయన వచ్చిన తర్వాతనే ఫ్యాక్షన్ కూడా తగ్గుముఖం పట్టిందనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి అధికారులను కూడా ఈరోజు టార్గెట్ చేసి జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆఖరికి ఈ యొక్క రాష్ట్రాన్నే వదులుకు పెట్టుకొని ఈ రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోతాము, మమ్మల్ని పంపేయండి, ఎక్కడ సెంట్రల్కు డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతామంటే కూడా పంపించలేకుండా ఈరోజు కక్షపూరితంగా ఈ ప్రభుత్వము చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఐపీఎస్ అధికారులు అంటే తప్పు చేసినాం కాబట్టి తప్పించుకోవడానికి అడిగింటారు. మరి ఇప్పుడు ఆయన ఉన్నాడు సిద్ధార్థ కౌశల్, ఆయన మీద ఏమి ఆరోపణలు లేవు, ఏమి లేవు కదా. ఆయన ఎందుకు రిజైన్ చేసిపోయినాడు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధిస్తూ ఉంది. వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళను ఎక్కడో ఒక విఆర్లో పెట్టేసి ఒక రూముల్లో పెట్టి వాళ్ళకు ఒక కుర్చీ పెట్టేసి మీరు ఆడనే కూర్చొని ఉండాలి. పొద్దున్న 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 వరకు ఒక పనిష్మెంట్ అని చెప్పి వాళ్ళకి ఏం పనులు. ఎందుకంటే ప్రతి అధికారి కూడా ఏదో ఒకడో డిప్యుటేషన్ వేయచ్చు, వాళ్ళకు ఒక బాధ్యత ఇవ్వచ్చు. మరి వాళ్ళ బాధ్యతలు వారు నిలబెట్టడం జరుగుతుంది. కాకపోతే ఒక విఆర్ అనేది ఒక పెట్టుకొని, ఎందుకంటే ఏదైనా కూడా ఒక అధికారికి అనేక విఆర్ వేకెన్సీ రిజర్వ్ అనేది పెట్టచ్చు. వెయిటింగ్లో పెట్టినా కూడా అది కనీసం 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరాలు అయినా కూడా వాళ్ళని ఆ విధంగా పెట్టి వేధించి మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ, మరి మాకు అవసరమా ఈ జాబు, మేము ఎక్కడైనా పోయినా బతుకుంటాం అని చెప్పి ఈరోజు సిద్ధార్థ కౌశల్ కూడా రిజైన్ చేయడం కూడా ముఖ్య కారణం అది. ఈ మద్యం కేసులో మీ నాయకుడు జగన్ పేరు కూడా నమోదైంది ఎఫ్ఐఆర్. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏదో విధంగా ఈ పార్టీని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండకూడదు, ఈ పార్టీని లేకపోతే మాకు ఎదురు లేదని చెప్పి వాళ్ళు ఒక అహంకారపూరితంగా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అన్నిటికీ కూడా ఎదుర్కొనేదానికి మా నాయకుడు కానీ మా పార్టీ నాయకులు కానీ ఇప్పుడు ఈరోజు జైలుకి పంపించిన మిథున్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పుడు కూడా
కేవలం కొంతమంది అధికారులను బెదిరించి బలవంతంగా సంతకాలు చేపించి కొంతమంది గన్మెన్లు అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి కొంతమంది గన్మెన్లను బెదిరించి కొట్టి నానా హింసలు పెట్టి వాళ్ళు హైకోర్టులో కూడా రిట్ కూడా వేయడం జరిగింది. మా మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు పలానా అధికారులు, మాకు రక్షణ కల్పియండి, ఈ సిట్టు అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి స్వయంగా ఆ రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసినట్టు గన్మెన్లు మరి హైకోర్టు కూడా విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో కూడా ఆ దెబ్బలు తాళలేక హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళను కూడా బెదిరించి బలవంతంగా కొంతమందితో సంతకాలు చేయించుకొని ఏదో విధంగా వీళ్ళ పేరు చెప్పియాలి. ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు, గతంలో పనిచేసినటువంటి అధికారుల మీద కేసులు పెట్టడం అయితేనేమి, ఈరోజు ఎంపీ గారి మీద పెట్టడం అయితేనేమి, అందులో ఆ ఎంపీ గారి రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనపరచడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా మరి ఈరోజు జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ఎదుర్కొనేదానికి మా పార్టీ కానీ మా నాయకులు కానీ సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలపైన కావచ్చు, ఈ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరేం చెప్పదలుచుకున్నారు సూటిగా ఈ ప్రభుత్వానికి? ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు నా దాదాపు 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు రాలేదు. గతంలో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం. అప్పుడు కూడా జెడ్పీటీసీగా ఉన్నాం. వాళ్ళ మీటింగ్లు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు, మేము ఏదైనా పెట్టుకున్నాము. ఈ విధంగా ఎవరు కూడా అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. ఏదైనా ఉంటే విమర్శలు చేసుకునే వాళ్ళం అంతే తప్ప మేము ఫ్యాక్షన్ ఉంటే వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు మనుషులను రచనగా పెట్టుకొని వాళ్ళు గన్మెన్లను పెట్టుకొని వాళ్ళు మా పద్ధతిలో మేము ఉండేవాళ్ళం అంతే తప్ప ఈ విధంగా నీచపు రాజకీయాలు ఎప్పుడు కూడా గతంలో ఏ విధంగా ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, నాకు కార్యకర్తగా ఉండాలి అంటే ఆ కార్యకర్తకు 12 కేసులు నమోదై ఉండాలి అంటే ఎక్కడైనా ఉందా అది? ఒక మాజీ ముఖ్యమంత్రి ఆనాడు టీడీపీ కార్యకర్తగా ఉండాలి అంటే కేసులు నమోదు కామెంట్ చేసినారు. ఎట్లా చేస్తాడు ఆయన? అంతకుముందు మంత్రిగా పనిచేసినారు. వాళ్ళ తండ్రి గారు అప్పుడు పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి, తర్వాత గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు. కానీ ఒక బాధ్యత గల వ్యక్తి మేమేం ఆ విధంగా కూడా మాట్లాడలేదు కదా. 12 కేసులు నమోదయ్యి ఉంటాయి. అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? రావణ కష్టంలో కాల్చేసి అంతా మీరే దాచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ చంపేయాలనుకుంటున్నారా? అంటే ఈ రాష్ట్రం ఒక క్రిమినల్స్కి అడ్డాగా, గతంలో బీహార్ అనేది ఒక వేరే ఉండేది, కానీ మళ్ళీ మరో బీహార్ చేయబోతామన్నారు అనేది అర్థమవుతాం. రైట్. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రం రావణ కష్టంలో మార్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి వైసీపీ పార్టీగా సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రామిరెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి, కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.